ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 11 గంటలకే మాడు పగిలే రీతిలో ఎండలు దంచుకొడుతున్నాయి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జగ్గుతున్నారు. అటు అవసరం ఉంటేనే బయటకు వెళ్లాలని చిన్నపిల్లలు, వృద్ధులకు డాక్టర్లు సూచిస్తున్నారు. మధ్యాహ్నం వేళ 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుండటంతో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. వడదెబ్బ తాకితే వెంటనే డాక్టర్ను సంప్రదించాలని అధికారులు సూచిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండల తీవ్రతపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేష్ అందిస్తారు. రోజు రోజుకు ఎండల తీవ్రత అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అయితే ఎండ తీవ్రత అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితి అవుతుంది. 35 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు ఎండ నమోదు అవుతుండడంతో అయితే బయటికి వెళ్ళాలంటేనే ప్రజలైతే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. రోజు రోజుకు ఎండ తీవ్రతను అయితే భారీగా పెరుగుతున్నటువంటి పరిస్థితిలో ప్రజలు బయటికి వెళ్ళాలంటేనే బెంబేలు ఎత్తుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే వాహనదారులు కూడా రోడ్డు మీద తిరగాలంటే ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనకు ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ బయటికి వెళ్లాల్సిన పరిస్థితి వస్తే దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను తలపైన కూడా ఎండ ప్రభావం పడకుండా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లను చేసుకోవాలని చెప్పేసి ఓఆర్ఎస్లు కావచ్చు, దానికి సంబంధించిన వాటర్ బాటిల్స్ కావచ్చు, నిమ్మరసం కావచ్చు, ప్రయాణించేటప్పుడు వెంట తీసుకెళ్లాలని చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళొద్దని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి. చిన్నపిల్లలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వీటికి సంబంధించినటువంటి ఏర్పాట్లను కూడా చేసుకొని బయటికి వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా వ్యవసాయ కూలీలు అయితే జాగ్రత్తగా ఉండాలి. 100 రోజుల పనికి పోయేటోళ్ళు కూడా ఈ ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో డిహైడ్రేషన్ అయ్యి ఇబ్బందులు పడేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వీటికి సంబంధించినటువంటి ఖచ్చితంగా బయటికి వెళ్తే వాటర్ బాటిల్స్ పక్కన ఉండాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఒకవైపు 10th క్లాస్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితులలో విద్యార్థులు కూడా వీటికి సంబంధించినటువంటి ఎండ తీవ్రత నుంచి తట్టుకునే విధంగా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా అధికారులు అయితే పలు సూచనలు చేస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి 4 గంటల వరకు ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దని చెప్పేసి, ఒకవేళ అవసరమైతేనే తప్ప బయటికి వెళ్ళాలి తప్ప అనవసరంగా రోడ్ల మీద తిరిగి ఎండ తీవ్రత నుంచి వీటికి సంబంధించినటువంటి ఎండ దెబ్బ కొట్టేటటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎవరికైనా ఎండ తీవ్రత వల్ల ఏమన్నా అనారోగ్య సమస్యలు వచ్చినా కానీ డాక్టర్లను సంప్రదించాలని చెప్పేసి, డాక్టర్ల సలహాలు సూచనలు పాటించి ఈ ఎండ నుంచి ఉపశమనం పొందాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ప్రజలు కూడా ఈ ఎండ నుంచి ఉపశమనం పొందడానికి వాటర్ బాటిల్స్, నిమ్మకాయ జ్యూసులు, వీటికి సంబంధించినటువంటి కూలర్లు, ఏసీల గిరాకీ కూడా భారీగా పెరిగిందని చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించినటువంటి ఉపశమనం పొందడానికి ఆ కూలర్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, వీటిని కొనుక్కొని ఈ ఎండ తీవ్రత నుంచి కూడా ఉపశమనం పొందడానికైతే ప్రజలైతే వీటి వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో అనేక రకాల ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ఎండలకు మాత్రం బయటికి వెళ్ళొద్దని చెప్పేసి అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి నల్గొండ జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేష్, 6 టీవీ, నల్గొండ. కాలము మొదలైంది మనకి. సో ఎండ తీవ్రత పెరుగుతున్న కారణంగా ఎక్కువగా పేషెంట్స్ వడదెబ్బతో హాస్పిటల్కి రావడం జరుగుతున్నది. మనం ఈ ఎండాకాలము వడదెబ్బ నుంచి కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ ఎండాకాలం పూర్తయ్యే వరకు మన ఆరోగ్యాన్ని మనం మంచిగా కాపాడుకోగలము. అందులో మొదటిగా మనం ఎండలో అసలు బయటికి వెళ్లకుండా చూసుకోవాలి. ఎస్పెషల్గా 10 నుంచి 4 వరకు ఎండ తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో అర్జెంటు వర్క్స్ ఉంటే మాత్రమే బయటికి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. కానీ ఎమర్జెన్సీ వర్క్ కంపల్సరీ వెళ్ళాల్సి వస్తుంది అన్నప్పుడు మాత్రము లైట్ కలర్ క్లాత్స్ వేసుకోవాలి. అంటే బట్టలు తెలుపు రంగుకి, లేదు అంటే డార్క్ కలర్స్, నల్లగా ఉండేవి కాకుండా తెలుపుకు రిలేటెడ్ కలర్స్ వేసుకున్నట్టయితే బాడీ ఎక్కువగా హీట్ ఎక్కకుండా ఉంటుంది. అంతేకాకుండా వెళ్తున్నప్పుడు హెల్మెట్ ధరించడం కానీ, క్యాప్ ధరించడం కానీ, అంబ్రిల్లా అనేది బెటరు. కానీ అది పాసిబుల్ కాని ప్లేసెస్లో క్యాప్ ఏమైనా ధరించవచ్చు. అది వేసుకొని వెళ్ళాలి. వెళ్తున్నప్పుడు కంపల్సరీగా మంచినీళ్ళు తీసుకొని వెళ్ళాలి. వాటర్ బాటిల్ తీసుకెళ్తే మనం ఎప్పుడైతే అప్పుడు వాటర్ తాగొచ్చు. లేదు అలాంటి పక్షం లేనప్పుడు ఎక్కడ వాటర్ దొరికినా కూడా క్లియర్ వాటరు, చల్లటి నీళ్ళు, కూల్ డ్రింక్స్ అట్లాంటివి తాగకూడదు. నార్మల్ టెంపరేచర్. కొంత మనం ఏదో పనిలో వెళ్ళి ఎండ దెబ్బ తగిలింది, మనకు వేడి చేసింది అని మనకి ఎట్లా తెలుస్తుంది? పనిలో వెళ్ళినప్పుడు మనకి పని చేస్తున్నప్పుడు కానీ, ఎండలో ఉన్నప్పుడు కానీ ఎక్కువగా వీక్నెస్ అనిపిస్తుంది ఫస్ట్. అలా వీక్నెస్తో పాటు చెమటలు రావడము, కళ్ళు తిరిగినట్టు అవ్వడము, వామిటింగ్ సెన్సేషన్ రావడం, మోషన్స్ వస్తున్నట్టు అనిపించడము, బాడీ ఎక్కువగా హీట్ ఎక్కడము, ఇవన్నీ అనిపిస్తే మనకు ఎండ దెబ్బ తగిలిందని అర్థం. అలా వెంటనే మనం గుర్తించినప్పుడు
ఎవరైతే పేషెంట్ ఉంటారో మనము ఎవరైనా మన పక్క వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళని వెంటనే నీడలోకి తీసుకెళ్ళి వాటర్ తాపించి